కిరణ్ తుమ్మల గారి దగ్గరికి వెళ్ళాం. సో కిరణ్ తుమ్మల గారు, బ్రెజిల్ ప్రీమియర్ మొన్న ఈ మధ్య ఒక మాట అన్నారు, ప్రపంచానికి చక్రవర్తులు ఎవరు లేరు, ఏ దేశానికి ఆ దేశం సార్వభౌమాధికారం కలిగి ఉంది, అందువల్ల ప్రపంచ పోలీస్ తన పెత్తనాన్ని ఈ పెత్తనంతో కూడిన విపరీత ధోరణిని విడనాడాలనే అర్థం వచ్చేలాగా. ఇప్పుడు సమస్య ఏంటంటే ఆవు కథలాగా అన్నీ వచ్చి చివరిలో డొనాల్డ్ ట్రంప్ దగ్గర ఆగుతున్నాయి. ఏ అంశం తీసుకున్నా ఎవరికి అక్కర్లేనివి అందరికీ కావాల్సినవి అన్నిటినీ కూడా తాను అడ్రస్ చేయగలను, తాను సర్వాంతర్యామిని, ప్రపంచంలో దేవుడు ఉండలేక అన్ని చోట్ల ఉండలేక తనని పంపించాడని ఆయన చాలా బలంగా వస్తుండటం వల్ల వస్తున్న సమస్యలు. ఇవాళ అనిల్ చౌహాన్ గారు మాట్లాడారంటే ఇందాక మామిడి గిరిధర్ గారు అన్నట్టు స్టేట్ నోటీస్లో లేకుండా మాట్లాడరు. యూనిఫార్మ్డ్ సర్వీసెస్లో ఉండేవాళ్ళు, అందులో అంత రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండేవాళ్ళు. అంటే మనల్ని మనం అప్రమత్తం చేసుకోవాల్సిన పరిస్థితి. కాసేపు పాకిస్తాన్కి ఒక ఏరియాలో, కాసేపు భారతదేశానికి ఒక ఏరియాలో సమర్థన ఇస్తున్నట్టు కనపడుతూ ఎక్కడికక్కడ ఈ దేశాల్లో ఉన్న స్పేస్ని, ఎయిర్ స్పేస్ని, భూభాగాల్ని ఆక్రమించుకొని వాటిల్లో తన సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలనుకునే, తుపాకులు అమ్ముకునే ఒక వ్యాపారిలాగా బిహేవ్ చేస్తుంది అమెరికా. ఇది ప్రపంచ దేశాలకి ఏర్పడిన అవగాహన. మీరేమంటారు? సరే, ప్రపంచంలో అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలే. ఇక్కడ ఏవి ఎవరికి ఒకరు మంచి చేయటం, ఒకరు చెడు చేయటం అనేది ఉండదు. మనం చూస్తున్నది ఏంటంటే పక్కన పాకిస్తాన్ కానీ, ఇటు పక్కన బంగ్లాదేశ్ కానీ, కింద శ్రీలంక కానీ, ఇవన్నీ ఆర్థిక పరంగా అంటే ఒక ఫెయిల్యూర్ దేశాలలాగా మిగిలిపోయినాయి. ఇలాంటి టైంలో అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశము, లేకపోతే చైనా లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇంటెన్సివ్ ఉన్న దేశము అక్కడికి వెళ్ళి పెట్టుబడులు పెట్టుకోవటం, ఆ దేశాలని వాళ్ళకి ఆర్థిక అవసరాలకు సంబంధించినట్టుగా వాడుకోవటం అనేది మామూలుగా జరిగే విషయమే. అంటే నేను మరీ ఏదో అమెరికా ఇప్పుడు చైనా బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయితే అమెరికాకి ఇబ్బంది ఏమో అని చెప్పి అమెరికా ఇండియాకి సహాయం చేస్తుంది అనేసి నేను అనుకోను. అమెరికా చూసుకునేది తన స్వప్రయోజనాలు తను చూసుకుంటుంది, తను చేయాల్సిన పనులు తను చేస్తుంది, తను అమ్ముకోవాల్సిన బోయింగ్లు అమ్ముకుంటుంది, తను అమ్ముకోవాల్సిన ఆయుధాలు తను అమ్ముకుంటుంది. ఈ దేశం తన కోసం తను బతుకుతుంది. అంటే ఇప్పుడు మనం పాకిస్తాన్లో మొన్న ఆపరేషన్ సింధూర్ అప్పుడు మనం చూసాము. పాకిస్తాన్ యుద్ధం చేసినప్పుడు అంటే అమెరికా పాకిస్తాన్ వైపే పాకిస్తాన్ వైపే ఉన్నట్టుగానే కనిపిస్తుంది. అది అందరికీ అర్థమైంది. ప్లస్ చైనా కూడా పాకిస్తాన్ వైపే ఉంది. అంటే మీరు ప్రపంచంలో 2 అగ్ర దేశాలు తమ ఆర్థిక సంబంధాల కోసం అని చెప్పి పాకిస్తాన్ వైపుకి వెళ్ళాయి. ఆర్ మనం సరిగ్గా వాళ్ళని మేనేజ్ చేసుకుని మన వైపు తెచ్చుకునేటట్టుగా మనం తెచ్చుకోలేకపోయాం. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న పారిశ్రామిక వాటిని చైనాకి ఓపెన్ చేస్తే చైనా కూడా డెఫినెట్గా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్లు పెడుతుంది, ఇండియాలో కూడా చేస్తుంది. ఎందుకు మనం అంటే ఒక 4 ఏళ్ల ముందులో 5 ఏళ్ల ముందులో మన డేటా అంతా తీసుకుపోతున్నారు అని చెప్పి చైనా బట్టలు కొట్టు షీన్ని మనం బ్యాన్ చేసాం. ఇవాళ రోజున అదే షీన్ కంపెనీతో అంబానీ గారు అది మెమరాండం రాసుకుని, అండర్స్టాండింగ్ రాసుకుని మేము అమ్ముతాం ఇక్కడ బట్టలు అంటే ఓకే అంటున్నాం. అంటే ఇవన్నీ ఆర్థిక సంబంధాలే సార్. మనము అంటే అమాయకంగా వాళ్ళు పోరాడుతున్నారు అని చెప్పి మనం ఎమోషనల్గా బిల్డ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు వచ్చే ఉద్యోగాలకు కానీ, వచ్చే జాబులకు కానీ మన స్కిల్ మనం అప్డేట్ చేసుకున్నామా లేదా, ఆ స్కిల్ మనం ఇవ్వగలుగుతున్నామా లేదా, ప్రపంచంలో మన ఆర్థికంగా మనం బతుకుతున్నామా లేదా. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంకో దేశంతో పోరాడదామని మనమైతే అలాగే ఆలోచన చేస్తున్నాం. కానీ పొద్దున్న లేస్తే మన నెత్తినెక్కి డాన్స్ కట్టి ఎట్లా ధ్వంసరచన చేయాలా, చైనాకి ఇది తప్పితే ఇంకో ఆలోచన ఉండలేదు కదా. వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకోవడానికి వచ్చి వ్యాపారాలు చేసుకుంటే వచ్చే నష్టమేం లేదు. మీకు ఇంకోటి మీరు ప్రస్తావన చేశారు కాబట్టి ఒక అంశం మొన్న మధ్యన 10 రోజులు అయింది, లేదా 2 ఏళ్ళ నుంచి జరుగుతోంది. ఫాక్స్కాన్ నుంచి ఒక 300 మంది ఇంజనీర్లని విత్డ్రా చేసుకుంది చైనా. ఇక్కడ యాపిల్ తయారు చేస్తున్నారు చెన్నై ఫెసిలిటీలో. సరే, ఎందుకంటే దఫాలుగా విత్డ్రా చేసుకున్న తర్వాత కానీ మనకు అర్థం కాల. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పర్టైజ్ని వేరే దేశాల్లో ఎక్కడ ఉండనీదలుచుకోవాలా. వాళ్ళ ఎక్స్పర్టైజ్ వాళ్ళకి మాత్రమే కన్ఫైన్ అవ్వాలి, మిగిలిన దేశాలకి అన్నిటికీ కూడా మన దగ్గర తయారయ్యే నెంబర్ని పంపించాలి. అట్లా పంపించే $8.7 బిలియన్ వర్క్ చేసే దీపావళి టపాకాయలు పంపించి పాకిస్తాన్ని ఫుల్ చేసి పారేసింది. మన ఆపరేషన్ సింధూర్ టైంలో వాళ్ళు వాడినవన్నీ కూడా ఫిటైల్ అయినాయి. PL-15 ఆ శకలాలు ఎక్కడ పడినాయో తెలుసుకోవడానికి ఐస్లో ఉన్న 5 దేశాలు ఎతుకుతున్నాయి ఇంకా భూతద్దాలు వేసుకొని. సో చైనా ఎవరిని ప్రశాంతంగా ఉండనిట్లేదు. ఇక్కడ ఏదో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందని మనం అనుకుంటున్నాం, కానీ ఆడిని కూడా ప్రశాంతంగా ఉండనిట్లేదు. అంటే సార్ ఇప్పుడు అంటే ఏ 2 దేశాలు ఇప్పుడు యుద్ధానికి రెడీగా లేవు సార్. అంటే ఏదో ఇజ్రాయెల్ ఏదో అమెరికా బలం ఉందని చెప్పి అమెరికాలో ఏదో మేము నెగోషియేట్ చేసుకోగలిగాం కాబట్టి అమెరికాలో మేము
లాబీ చేసుకుని మా సపోర్ట్ తెచ్చుకున్నాం కాబట్టి మేము యుద్ధం చేసుకోగలం అనుకుంటాం తప్ప ఏ దేశాలు ఇప్పుడు యుద్ధం చేసే పరిస్థితుల్లో లేవు. అన్ని దేశాల దగ్గర కాస్త కూస్తో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. మనం యుద్ధం చేసే పరిస్థితుల్లో లేవు. మనం చేయాల్సింది ఏంటంటే మన ప్రజల్ని మనం చూసుకోవటం, మనం ఎలా పెరగాలి అనుకోవటం. మనం ఇండియా చైనాతో ఇప్పుడు కొత్తగా యుద్ధం పెట్టుకుని కూడా మనం సాధించేది ఏం లేదు. ఇప్పుడు చైనా మీద మనం ఏమి యుద్ధం చేసి గెలిచే పరిస్థితుల్లో లేవు. అంటే నేనేమి ఆత్మగౌరవంగా ఉండొద్దు అని చెప్పి లేదండి, ఫ్యాక్ట్ అది. వాళ్ళు దే ఆర్ మైటీ, అందులో ఎట్లాంటి డిస్ప్యూట్ లేదు. నేను అనేది వాళ్ళతో ఏంటంటే యుద్ధానికి మనం కాలు అంటే ఇవ్వాల్సిన చైనా అవసరం అనేది లేదు. అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది. మన ప్రాబ్లం ఏంటంటే చైనా మనము దగ్గర దగ్గర 90s లో చూసుకుంటే ఒకే ప్లేస్ లో ఉన్నాము. 30 ఏళ్ళు దాటేటప్పటికి చైనా మనకంటే చాలా మైటీగా తయారైపోయింది. అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ ద ట్రూత్. అంటే ఇప్పుడు మనము ఒక ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్ లో ఒక అంటే ఏషియన్ కాంటినెంట్ లో ఒక ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్ లో ఉన్నాం. చైనా లీడింగ్ ఆల్ ద వే. ఇప్పుడు మనకి ఎట్లయితే అమెరికాలో కనుక అమెరికా లీడింగ్ లో ఉండి కెనడా కాస్త కూస్తూ ఉండి మిగిలిన సౌత్ అమెరికన్ కంట్రీస్ అన్ని కొంచెం వీక్ గా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయో, ఇంచుమించు ఏషియన్ కాంపిటేటర్ కూడా అట్లా కనిపిస్తుంది. అంటే మనం కూడా ఇంకొంచెం డిసిప్లిన్డ్ గా మన మన మనం ఈ దేశం ఆ దేశం అనుకుంటా ఇట్లాగే మాట్లాడుకుంటా అన్నా బతకొచ్చు. లేకపోతే మన స్కిల్ సెట్ ఎక్కడికక్కడ డెవలప్ చేసుకుంటూ ఈ స్టేట్ లో ఇది మనం చేస్తున్నాము, ఈ స్టేట్ లో ఇది మన ఇండస్ట్రీ, ఈ స్టేట్ లో మనది ఇది ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీకి సంబంధించిన యూనివర్సిటీలు ఇక్కడ పెడుతున్నాము, ఆ యూనివర్సిటీలో ఇది చదువు చెప్తున్నాము, ఇట్లా అని ఒక సమగ్రంగా డెవలప్ చేసుకుని ఒక 10 years ప్లాన్ 5 years ప్లాన్ అటైనబుల్ ప్లాన్స్ చేసుకుంటే బాగుంటుంది. అది చేయట్లేదు మనం ఎప్పటికప్పుడు కొన్ని రోజులు బంగ్లాదేశ్ లో